అభినవ్ అరోరా ఈ పేరుని ఇంటర్నెట్లో చాలాసార్లు వినుంటారు. ఇతను ఎవరో కాదు, ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఇతన్ని స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అని చాలామంది అంటుంటారు. ఇతన్ని చిన్న పంతులు అని కూడా అంటారు ఇన్స్టాగ్రామ్. ఇతని వీడియోస్లో హిందుత్వం గురించి, అలాగే మాంసం తినడం, మాంసం తినకూడదు, నేనైతే మాంసం తినాలా అని చాలా నాటకాల వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఈ నాటకాల వీడియోస్ వల్లే తను ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయ్యాడు. కానీ ఇప్పుడు అతని ఫేట్ మొత్తం మారిపోయింది. అసలు ఏమైందో తెలుసా? తన మాటలు వినడానికి ఇప్పుడు జనాలు డబ్బులు ఇచ్చి మరీ టికెట్ కొనుక్కొని వింటున్నారు. అతనికి ఇదే మంచి బిజినెస్ అయిపోయింది. అలాగే తన నాటకాలు వేయడానికి కూడా ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. తన తల్లిదండ్రులు అయితే ఇప్పుడు మంచి స్టార్టప్ బిజినెస్ లాగా ఇది తయారైంది. సో ఈ రోజు వీడియోలో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ అభినవ్ అరోరా ఏం చేస్తున్నాడు, ఇతనికి ఇంత పాష్ కార్లో తిరగడానికి కార్కి ఇంత మనీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇంతగా ఎదగడానికి ఏం జరిగింది, మొత్తం డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నా పేరు అభి, మీరు చూస్తున్నారు అభి అని ఛానల్. ఈ ఛానల్లో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉంటాయి. జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల కొత్త వాళ్ళకి ఇంకొంచెం రీచ్ అవుతుంది. నేను కూడా మంచి వీడియోస్ తేగలను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళండి. మొదట్లో అభినవ్ రీల్స్ చేసేవాడు. ఈ రీల్స్లో ఎక్కువగా హిందుత్వం గురించి మాట్లాడాడు. దానివల్ల చాలా వ్యతిరేకత కూడా వచ్చేది. తను బృందావనం గురించి మాట్లాడినా వ్యతిరేకత వచ్చేది, అలాగే కృష్ణుడి గురించి మాట్లాడినా వ్యతిరేకత వచ్చేది. రాధే రాధే అన్నా తిప్పి కొట్టేవాళ్ళు, అలాగే నారాయణ అన్నా వదిలిపెట్టేవాళ్ళు. దీంతో వీళ్ళ తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. వీళ్ళు డబ్బు కోసమే దీంట్లో దిగారు. దాంతో స్ట్రైట్గా బిజినెస్ స్ట్రాటజీయే మార్చారు. ఒక స్పిరిచువల్ లీడర్గా మార్చారు, అంతే. నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో తను ఒక పోస్ట్ కార్లో కృష్ణుడి వేషం దారిలో వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను మాల్వాలి నగర్ జైపూర్కి వస్తున్నాను, మీరు కూడా వచ్చి నన్ను కలుసుకోండి అని రాధే రాధే అన్నాడు. అంటే ఒక పోస్ట్ కార్ కొనే వ్యక్తి ఎంత స్థాయిలో ఉంటాడు, తన దగ్గర ఎంత డబ్బు ఉంది. మరి అభినవ్ అంత స్థాయికి వెళ్ళడానికి, అంత మంచి బిజినెస్ జరగడానికి కారణం ఏమై ఉంటుంది తెలుసుకుందాం. మీరు వీడియో చూశారు కదా, అక్కడ డ్రైవర్గా ఎవరున్నారు చెప్పండి? ఎవరో కాదు, ఈ స్టార్టప్ ఫౌండరే, అదే అభినవ్ వాళ్ళ నాన్నగారు. మామూలుగా ఇలాంటి పనులు చేస్తే అతని మీద చైల్డ్ లేబర్ కేసు పెట్టాలి. బట్ ఇక్కడ ఎవరు ఆ పని చేయలేదు కదా. ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా పిల్లోడేమో తన తల్లిదండ్రుల భవిష్యత్తు కోసం డబ్బులు సంపాదిస్తున్నాడు. మీకు ఇంకో విషయం తెలుసా? అభినవ్ని జిమ్లో కూడా చేర్పించారు. ఎందుకు? నిజమైన భక్తుడు వచ్చి అభినవ్ కొట్టడానికి వచ్చాడు, అక్కడ నుంచి పారిపోవడానికి అతని దగ్గర శక్తి ఉండాలి కదా, దానికోసం అక్కడ చేరు. మీరు ఇది ఊహించగలరా? గణేష్ నిమజ్జనం దగ్గర చిన్న బొమ్మ పెట్టుకొని అక్కడ ఫేక్గా ఏడిస్తే అసలు ఇంత డబ్బులు వస్తాయని. ఇదే జరిగింది అభినవ్ దగ్గర. తను విగ్రహం పెట్టుకొని ఫేక్గా అడవడం మొదలు పెట్టాడు. దాంతో తనకి ఎంత కావాల్సో అంత డబ్బులు వచ్చాయి. అభినవ్ తల్లిదండ్రులు ఈ స్టార్టప్ బిజినెస్ కోసం చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. దాంతో ఇప్పుడు అభినవ్ ఒక రూపాంతరం చెందిన మనిషిలా మారి తన ప్రోపగెండాస్ని జనాల్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. రీసెంట్గానే ఒక ప్రోపగెండా రిలీజ్ చేశాడు. అదే బృందావనంలోని బింకా బిహారీ ఆలయంలో కాడిగా కట్టడానికి తను వ్యతిరేకిస్తూ మాట్లాడాడు. అదేం లేదు, నేను అభినవ్ అరోరా, ఈ ఆలయంలో కారిడార్ కట్టడానికి నేను వ్యతిరేకిస్తున్నాను, గోస్వామ్యులకి నేను మద్దతు పలుకుతున్నాను బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫెయిల్ అవ్వలేదు. ఎప్పుడైతే టేక్ బై టేక్ తీసుకుని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసుకున్న ఈ అభినవ్ ఇప్పుడు రాధే రాధే అంటూ చాలా ప్రోపగెండాస్తో అక్కడున్న ఒక టీంతో కలిసి వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అదే ఒక పెద్ద సంస్థలా మారుతుంది. ఇప్పుడు అభినవ్ చేసే రీషూట్లు చూస్తే బాలీవుడ్లో ఉన్న అర్జున్ కపూర్ కూడా షాక్ అవుతాడు. ఎందుకంటే తన వీడియోస్లో ఎలా చెప్తాడు తెలుసా? నీటిలో నేను దిగడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ముసలి నన్ను నీటి గుర్రం అనుకొని దాడి చేయడానికి వచ్చింది. దాంతో నేను రాధే రాధే జై శ్రీరామ్ అనుకుంటున్నాను, లేకపోతే నేను దానికి ఆహారం అయిపోయాను అని ఇలాంటి వీడియోస్ చేసుకుంటూ ఇప్పుడు పోర్ష్ కార్ కొనే స్థాయికి వచ్చాడు.
అదే కాదు, తనలో ఏదో ఒక టాలెంట్ ఉంది. ఎందుకంటే మనమందరం ఇంత వ్యతిరేకిస్తున్నా సరే వాటిని తన రూట్లోకి అనుగుణంగా మార్చుకుంటూ ఉన్నాడు. తన వీడియోస్లో ఎలా చెప్తున్నాడు తెలుసా? ఆధ్యాత్మికం అంటే ఇది, భౌతికం అంటే ఇది, చెయ్యి అంటే జ్ఞానం, కాలంటే బోధన, ఇలాంటి అర్థం లేని ప్రాసలతో మాటలతో వీడియోస్ చేస్తూ ఫేమస్ అవుతున్నాడు. అభినయం చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇంజనీర్లు డాక్టర్లు కూడా చాలా బాధపడతారు అతన్ని చూసి. అలాగే జనాల్లో పిల్లలు ఇలా బాబా అవ్వడం వల్ల జనాలకు కూడా నమ్మకం పోతుంది ఈ స్కూళ్ళు, కాలేజీలు, డిగ్రీల మీద. ఎలాగైతే బాగీ ఫోన్ చూసి లాజిక్ని నమ్మకుండా పోతారు. జస్ట్ అక్కడ 4 డ్యాన్స్లు 4 ఫైట్లు ఉంటే చాలు, సినిమా ఎండ్ అయిపోతుంది. సరే, ఇప్పుడు అభినవ్ గురించి మాట్లాడితే సంస్కృతంలో అభినవ్ అంటే ఫ్రెష్ లేదా ఇన్నోవేటివ్ అని అర్థం. వాళ్ళ తల్లిదండ్రులు ముందుగానే ఆలోచించి తనకి అభినవ్ అని పేరు పెట్టారు. ఇన్నోవేటివ్గా ఆలోచించి 10-14 వయసులోనే తనని బాబాని చేసి స్టార్టప్ అయితే స్టార్ట్ చేశారు, డబ్బులు సంపాదించుకున్నారు. ఈ వయసులో పిల్లలకి కార్లు పేరే తెలియదు, కానీ అభినవ్ మాత్రం పోర్స్ కార్లో తిరుగుతున్నాడు. కృష్ణుడికి సుదర్శన్ చక్రం ఉన్నట్టు వీళ్ళ తల్లిదండ్రులకు మాత్రం అభినయం ఉంది. कृष्ण के पास जो सुदर्शन चक्र था वो उन्हें किसने दिया था? भगवान श्री कृष्ण के पास जो सुदर्शन चक्र था वो उन्हें दिया था. వీళ్ళదికున్న ఈ స్టార్టప్ ఐడియాకి షార్క్ ట్యాంక్ లాంటి ప్రోగ్రామ్స్ అయితే అవసరమే లేదు. వీళ్ళు డబ్బు సంపాదించే స్పీడ్ చూస్తుంటే షార్క్లన్నిటిని వీళ్ళే పెంచేటట్టున్నారు. ఇదే కాదు, మనం చాలా చూడొచ్చు. ఎవరైనా సరే అభినవ్ని మ్యానిపులేట్ చేయాలని చూసినా ఇది తప్పు అని చెప్పాలని చూస్తున్నారు. పేరెంట్స్ వాళ్ళ మీద కేసులు కూడా వేస్తున్నారు. చికెన్ తినమనేది మేమే, రాయమనేది మేమే, బాబా అవ్వమనేది కూడా మేమే. మరి మీరు ఎలా మా బిడ్డని మ్యానిపులేట్ చేస్తారని చెప్పి వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు. ఇవన్నీ కానీ ఎవరైనా తల్లిదండ్రులు చూస్తే వాళ్ళ పిల్లలను కూడా స్కూళ్ళు, కాలేజ్ మానేసి బాబాని చేసేస్తారు. ఐఐటి కోచింగ్స్ని మూసేసి అక్కడున్న పిల్లల్ని తీసుకు ఈ బాబాలుగా ట్రైన్ చేసి మరి బాబా ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారు. ఈ బిజినెస్ కూడా మంచి బూమ్ అవుతుంది మార్కెట్. మోడీ గారు ఏమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని పెంచుకోమని చెప్పారు, స్కామ్స్ చేయమని చెప్పలేదు కదా. అభినవ్ పోస్ట్ కాల్లో వెళ్తుంటే నాకు కూడా ఒక ఆశ కలిగింది. అదేం లేదు, నా టైంలో కూడా ఈ స్టార్టప్ ఐడియా ఉంటే మీరు నన్ను యూట్యూబ్లో ఇలా ఫ్రీగా చూసేవాళ్ళు కాదు. నేను ఒక హాల్లో కూర్చొని మాట్లాడుతుంటే నా కథ వినడానికి మీరు టికెట్ కొనుక్కొని మరీ వచ్చారు. దాని తర్వాత నేను హ్యాపీగా పోర్ట్స్ కార్లో వెళ్తుంటే నన్ను చూసేవాడు. వ్యక్తిగతంగా నాకు అభినవ్ మీద ఎలాంటి ద్వేషం లేదు, కానీ అతను ఇంకా చిన్నపిల్లవాడు. తనకి ఏదో జ్ఞానం తెలిసినట్టు అలా 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని బోధించడం మంచిది కాదు. దీని గురించే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీరేమనుకున్నారు ఈ వీడియోస్ గురించి? ఇలా బాబా అవ్వడం కానీ, చిన్నపిల్లలు ఇలా మాట్లాడడం కానీ, ఈ ఫీల్డ్లోకి రావడం కానీ మీరేమనుకుంటున్నారు? ఇంకా వాళ్ళు మతం గురించే వాళ్ళు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు, అయినా కానీ వాళ్ళు ఏదో తెలుసుకున్నట్టు జ్ఞానం బోధిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా డబ్బు సంపాదించుకోవడానికి రంగంలోకి వస్తున్నారు. దీని గురించి మీరేమనుకున్నారు? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎవరైతే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నేను చెప్పినట్టు చేస్తారో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో నా ఛానల్ కూడా బూస్ట్ అవుతుంది, ఇంకా కొంతమందికి ఈ వీడియోస్ రికమెండ్ అవుతాయి కాబట్టి నేను కొత్త కాన్సెప్ట్ చేయగలను. సో ఇంతే వీడియో. నెక్స్ట్ వీడియో ఏది కావాలనుకున్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.